అది దంచడానికి వేయాలి ఎరగాలి. ఉప్పు రెండు దంచడానికి వేయాలి అట్టే. మొత్తం నీళ్ళు పోసే కదా ఇది ఉడకబెట్టింది. అంతే కడిగేసి నీళ్ళు పోసాను. మినపప్పు రుబ్బుతున్నావు, కాడ అవి చేస్తున్నావు అనడం కదా నువ్వు. నీకు దూరంగా ఉన్నానని తెలుసుకోకుండా దగ్గరున్నట్టుంటావు ఇవన్నీ చూసుకుంటే. అడతాడు మా ఇన్న అప్పుడు పోయేట కూడా పోతా పోతాను నువ్వు వాడికి కూడా పోసేస్తావా? మా బాబు డెకరేషన్ బాగుంటే తీయమంటావు, డెకరేషన్ బాగా తీయద్దంటావు. బాగానే కట్టుకొని వస్తావు కదా. ఈ చీర కూడా అమ్మదే కదా. ఇది బాగుండింది, నాకైతే బాగా ఇష్టం ఉండింది చీర. కొప్పులో మల్లెపూ లేకుండా రావే, కొప్పులో మల్లెపూ లేకుండా రావే. పువ్వు నగ్గిలి పెడతాదమ్మా నాకు చెట్లు. అమ్మ పెట్టుకోరా కొన్ని రోజైతే అది పనిగా కోసుకొచ్చి పెడతారు. ప్రేమో నేనండి ఉప్పేస్తే అప్పుడు ముందు కాయలు ముందు వేసేస్తే అడుగు వెళ్ళిపోతుంది. అవునా? మొక్కలు మొక్కలు దంచేస్తే కనుక్కుందాం ఇప్పుడు. మొక్కలు మొక్కలు దంచేస్తే ఉప్పు కరగద్దని కనుక్కుందామే. అదే ఆమె కనుక్కునేసింది. ఎవరు చెప్పారు మనీ కదా అట్ట ఉప్పు అట్ట అప్పుడు వేస్తేనే. ముందు కాయలతో కూడా దంచు అమ్మ చెప్పేది. ఇప్పుడే ఉప్పు వేసిందా? మెరిగినాక గోంగూర వేసి తర్వాత అంతే అయిపోయింది. ఇంకా తిరగపోస్తుంది గొళ్ళ. తిరగపోస్తారా? మా అత్తమ్మకైతే భలే ఇష్టం ఇది. ఇదైతే గోంగూర పుల్లగూర అయితే భలే ఇష్టం. 2 రోజులు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటది. బాగా ఇష్టం ఆమెకి. నీకు తినవు తినవు ఇష్టం నీకా? ఇదే గోవా కూరనా? అందుకని రోజు గోంగూరేనా? బలం కదా. అన్నీ అమ్మో ₹5 డబ్బులు లేని వాడు కదా. ఏది గోంగూరలోనా? గోంగూరలో నీళ్ళు ఉండకుండా చేయాలి. ఎగిరిపోవాలి, ఆడకాడికి ఎగిరిపోవాలి నీళ్ళు. పొద్దు చూడు చింతపండు ఏబుళ్ళా? చింతపండు ఏబుళ్ళా? ఏబిళ్ళ పొలం ఉంటుందమ్మా. ఇప్పుడు గోగాక ఒక ముద్దులు గోగాక వేస్తావా? సరే నీ ఇష్టం. చూపి అయితే చెప్పేస్తా. వద్దులేమా వేసావు కదా ఇంకేమన్నా కొద్దిగా.
ఎత్తుకు ఒక్కరో కూడా నూనె ఎత్తుకోబో నూనె పడలే పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు గోగా ఉడకబెట్టి ఒక్కరో కొద్దిగా అంత వేస్తేనే రుచి వస్తుంది. అప్పుడు ఎర్రగడ్డలు మర్రి వేసుకొని అప్పుడు దంచుకుంటే నెయ్యి వేసుకొని తింటే తిరగబోసింది కూడా ఉండదు, అంత బాగుంది.